నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ 2025-26 సంవత్సరాల్లో విశ్వావసునామ సంవత్సరం, నూతన సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లకు ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే ఇక్కడ చింతించాల్సిన పని లేదు, సంతోషించాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా బలంగానే ఉంటారు ఈ సంవత్సరం అయితే. బలంగానే ఉంటారు. ఈ రాజ్యపూజ్య అవమానాలను కూడా మరి వీటినే ప్రామాణికంగా తీసుకుని కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అంతగా లేదు. మే 15 నుంచి రాశ్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. మే 18 నుంచి రాహుకేతువులు లాభము పంచమ స్థానంలోకి వస్తున్నారు. ఇక ఆల్రెడీ 4వ ఇంటికి శని భగవాన్ వారు అర్ధాష్టమ శనిగా ప్రవేశించారు. ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క ప్రభావం చూసుకుంటే వీళ్లకు విశేషమైన రాజయోగం అని చెప్పాలి. రాజయోగం అంటే ఎలాంటి రాజయోగం అనుకోవచ్చు? రాహు లాభంలోకి రావడము, సప్తమంలోకి రాశిని చూస్తూ రాశ్యాధిపతి రావడము, అర్ధాష్టమ శని ఉన్నా కానీ రాహు గురుబలాల మధ్యలో ప్రస్తుత ప్రభావం చూపించదు. అంటే ఆయన అర్ధాష్టమంలో ఉన్న 4వ ఇంట్లో ఉన్న 4వ ఇంటి అధిపతి చక్కగా దిగ్బలాన్ని పొంది రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ రాశికి ఈ సంవత్సరము ఎటువంటి తాకడలు పెద్దగా ఉండవు. తండ్రికి సంబంధించినటువంటి తండ్రి పితృ కార్యాలు వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరము పితృపరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అదే ఏమన్నా దోషాలు ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన పూజలు ఎలాంటివి చేసుకోవాలంటున్నారా? ఖచ్చితంగా చేసుకోవాలి. కులదైవారాధన, పితృదేవతారాధన ఖచ్చితంగా చేసుకుంటే వీళ్లకు చాలా చాలా మంచిది. ఎందుకంటే కాలపురుషునికి 9వ స్థానము పితృస్థానము ధనస్సు. ఈ ధనస్సుకి పితృస్థానము సింహము. సింహరాశికి అధిపతి పితృకారకుడు రవి. అంటే ఉభయ పితృకారకత్వము ఈ రాశికి వస్తుంది. ఇక్కడ ఈ రాశికి పితృ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి అక్కడ కేతువు అంత కంఫర్ట్ ఏం కాదు. కాబట్టి పితృపరిహారాలు ఖచ్చితంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ పితృపరిహారాలు కూడా వీళ్ళు కాశీ, గయ లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అక్కడంతా కూడా 3 తరాలు పితృదేవతలు రిలాక్స్ అవుతారు. అదే తిరువల్లం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది. త్రివేంద్రం, కేరళలో త్రివేంద్రం అనేటువంటి సిటీలో తిరువల్లం అనే ఒక ఏరియా ఉంది. జస్ట్ బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో పరశురామ క్షేత్రం. అక్కడ ఆలయంలో పరశురాముల వారు, ఆదిశంకరాచార్యుల వారు పితృతర్పణాలు చేశారు. 21 తరాలు పితృదేవతలు రిలాక్స్ అవుతారు. అంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు తెలియకనా వేరే చోట పితృపరిహారాలు ఇవ్వడానికి. గొప్పవాళ్ళు కదా. ఆదిశంకరాచార్యులు ఆది గురువు అయిన పరశురాముల వారు శ్రీరాముడి కన్నా ముందున్న అవుతారు. అక్కడ పరశురాముల వారి ఆలయం ఉంది. ఆలయంలోనే పితృతర్పణలు వెళ్తారు. ఈ ధనుసు రాశి వాళ్ళు జన్మతః పితృదోషణ కలిగి ఉంటారు. జన్మతః కులదైవానుగ్రహం లేకుండా ఉంటారు. మొదటి సంతానం వ్యతిరేకంగా ఉన్నటువంటి రాశుల్లో ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు చక్కగా అక్కడికి వెళ్ళి ఏదైనా అమావాస్యకు, లేదంటే మకా నక్షత్రం రోజు, మకా నక్షత్రం పితృ నక్షత్రం, అమావాస్య పితృతిథి, ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళి అక్కడ ఇవ్వడం చాలా మంచిది. ఇక ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ కాస్త మిశ్రమ ఫలితాలు, జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాల్లో అంటారు వీళ్ళకి ఈ సంవత్సరం? వీళ్ళు గృహ వాహన విషయాల్లో, ఆస్తులు, స్థిరాస్తులు విషయాల్లో, బంధువుల విషయాల్లో, సొంత గ్రామంలో వీళ్ళకు సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో అయిన వాళ్ళే ఎదురు తిరగడం కావచ్చు, ఖచ్చితంగా స్పర్ధలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది, రాశ్యాధిపతి చూస్తున్నాడు. కానీ సొంత గ్రామము, బంధువులు, అదేవిధంగా ఇల్లు, వీళ్ళ యొక్క స్థిర చరాస్తులు, వీటన్నింటిలో సమస్య ఉంటుంది. కుదిరినంత వరకు వాళ్ళకి దూరంగానే ఉంటేనే మంచిది అంటారు. ఉంటేనే మంచిది. కానీ ఇది అర్ధాష్టమ శని ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి దూరంగా ఉన్న సమస్య, దగ్గరగా ఉన్న సమస్యగా ఉంటుంది. దీన్ని సమన్వయం చేసుకుని వెళ్ళాల్సిందే, తప్పదు. చక్కగా ఈ సంవత్సరం తర్వాత కూడా వీళ్ళకు గురువు అష్టమంలోకి వస్తాడు. అయినా కానీ రాశ్యాధిపతి కాబట్టి రాశ్యాధిపతి మళ్ళీ శనిపైన చూపు వస్తుంది. అంటే రాశ్యాధిపతి వెళ్ళి అర్ధాష్టమంలో ఉన్న శనిని చూస్తాడు. చూసినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క అర్ధాష్టమ శని యొక్క తాకడ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం గురువు వీళ్ళకి నడవడానికి ధైర్యంగా బలాన్ని ఇస్తాడు. రాబోయే సంవత్సరం కూడా వీళ్ళ యొక్క అర్ధాష్టమ శని నియంత్రిస్తాడు. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావము వీళ్లకు సుమారు 2 సంవత్సరాల పాటు లేనట్టే.
అదొక సంతోషమైన మాట. ఇక నూతన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో, అలాగే వీళ్ళకి రావాల్సిన క్రెడిట్ రావడంలో ఈ విభాగాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? చక్కగా ఉందండి. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. వాటిలో ఏ లోటు చేయడైనా సంపూర్ణ శుభగ్రహము, అందున రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉంటే రాశిని చూడడం వల్ల అటువంటి విషయాలు ఎటువంటి ఇబ్బందులు చేయడు. ఏదున్నా కానీ 4వ ఇంట ఉన్నట్టు శని వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అది ఒక తడబాటును వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కూడా వీళ్ళు చక్కగా కాలభైరవ ఆరాధన చేసుకుంటే చక్కగా వీళ్ళకు చాలా వరకు సులభంగా ఇక తొలగించుకోవచ్చు. మొండి బకాయిలు వెనక్కి రావడం కావచ్చు, భూమికి సంబంధించిన వివాదాల నుంచి తొలగిపోవడానికి ఎంతవరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గురువుగారు? వరాహస్వామి ఆరాధన చేయడం వల్ల భూమికి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు సులభంగా ఎదుర్కోవచ్చు. మొండి బకాయిలు వెనక్కి రావాలంటే వీళ్ళు ఎంతో కొంత వస్తుంది కానీ అంతా రాదు. ఎందుకంటే ఇచ్చేవాడి జాతకంలో కూడా గ్రహాలు బాగుండాలి. ఎంత వచ్చినా సరిపెట్టుకోవడం, ఇంకా ఎంత అంతే. కొంత వచ్చింది లేరా అనుకోవడమే. అంతే. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? శుభకార్యాలు చక్కగా వీళ్ళకి అన్నీ అవుతాయి. సప్తమ స్థానంలో సంపూర్ణ శుభగ్రహం గురువు ఉండడం వల్ల శుభకార్యాలు అవుతాయి. అర్ధాష్టమ శని వల్ల శుభకార్యాల రీత్యా ధన వ్యయం అయితే ఎక్కువ జరుగుతుంది. కానీ ఆయన ఖర్చు అయినా కానీ ఇప్పుడు ఖర్చు కానీ ఏ కార్యం జరగదు కదా. కాబట్టి అర్ధాష్టమ శని ఏం చేస్తాడు? ఇబ్బందులు పాలు చేయాలి. ఇబ్బందులు పాలు చేయాలంటే డబ్బు ఖర్చు అవ్వాలి. డబ్బు ఖర్చు అంటే ఎక్కడ అవుతుంది? శుభకార్యాలకు అవుతుంది. శుభగ్రహం సప్తమంలో ఉంది. శుభకార్య రీత్యా ధన వ్యయం అని చెప్పచ్చు. సో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ టైంకి ఆ డబ్బు వచ్చేస్తుంది అంటారు ఖచ్చితంగా. వస్తుంది. లేకపోయినా కానీ అపురూపంలో దొరుకుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? అండ్ విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి శుభవార్త ఉందా ఈ సంవత్సరం? విదేశాలకు వెళ్ళాలనుకుంటే శుభవార్త ఉంది. దానికి సంబంధించిన గ్రహము తృతీయ స్థానంలో దిగ్బలాన్ని పొంది రాహు ఉన్నాడు. రాహు విదేశీ ప్రయాణ అవకాశాన్ని ఇస్తాడు. చతుర్థ స్థానంలో వీళ్ళకి షష్టగ్రహ కూటమి జరిగింది కాబట్టి అందుకే నేను బంధువులు, గృహము, ఆస్తులు, వీళ్ళ యొక్క గ్రామము ఇవన్నీ ఇబ్బంది అని చెప్పాను. ఆ స్థానంలో షష్టగ్రహ కూటమి జరిగిందని అందువల్ల. కాబట్టి వరాహస్వామి ఆరాధన విశేషంగా చేయాలి. ఆ వరాహస్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.